మన కస్టమర్స్‌కి కొరియర్‌లో ఫోన్ ఎలా పంపియాలో డౌట్స్ ఉన్నాయి అన్నారు. అలానే కొంతమందికి తెలియదంట. వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాం. మీరు కొరియర్ అనేది మీ ఇంటి దగ్గర నుంచే పిక్ చేసుకుంటారు. మీరు జస్ట్ ఏదో ఒక బాక్స్‌లో ప్యాక్ చేసి వాళ్ళకియ్యాలంతే. ఆ బాక్స్ పైన మన అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి. క్రోమ్ గాని, గూగుల్ గాని ఓపెన్ చేసి డెలివరీ బుక్ డోర్ స్టెప్ పికప్ అని కొట్టారంటే ఇక్కడొస్తది. ఫస్టు రిజల్ట్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేయంగానే ఇలాగొస్తది. మీరిక్కడ మీ పికప్ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సుంటది. జస్ట్ మీరు ఇప్పుడు చెప్పే ప్రాసెస్ ఫాలో అయ్యి కొరియర్ బుక్ చేశారంటే అది నేరుగా మన దగ్గరకొచ్చేస్తుంది. అది మీకు ఏ ఫోనయినా రిపేరున్నది. ఇప్పుడైతే కొరియర్ బుక్ చేసే ప్రాసెస్ చూద్దాం. మీరిక్కడ నేను మీకు పంపించిన అడ్రస్‌లో ఉన్న పిన్ కోడ్ కింద అంటే మా ఏరియా పిన్ కోడ్ కింద టైప్ చేయాలి. సపోజ్ నేనిది టైప్ చేస్తున్నా. అడ్రస్ వీడియో లాస్ట్‌లో ఉంటది. తర్వాత యాడ్ పికప్ అడ్రస్ కొట్టాలి. ఇది మీ అడ్రస్ ఇవ్వాలి. ఇంకా ఆల్రెడీ నా అడ్రస్ సేవ్‌లో ఉన్న అడ్రసెస్ కొన్ని సెలెక్ట్ చేస్తున్నా నేను. ఆహా! మీకిది గూడా ఎలా ఫిల్ చేయాలో డౌట్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి కాంటాక్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సుంటది. మీ మీ డీటెయిల్స్ ఇవి. తర్వాత డెలివరీ అడ్రస్ వచ్చి నాది ఇవ్వాల్సుంటది. నేను మీకు పంపించిన అడ్రస్ ఓపెన్ చేసి సేమ్ ఇదే విధంగా మళ్ళీ మీరు కింద అందులో గూడా నేను పంపించిన నా నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవి ఏవైనా ఉంటే ఇవన్నీ ఇవ్వాల్సుంటది. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆ బాక్స్ కార్టూన్ అని ఉంది గదా! అది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ 0.5 to 2 కేజీ అనే ఆప్షన్ వస్తది. అది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. ఆ తర్వాత ఇక్కడికెళ్ళి ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసి సైడ్‌కి స్క్రోల్ చేసి నెక్స్ట్ కొట్టాలి. తర్వాత ఇక్కడ ప్యాకేజ్ వాల్యూ అడుగుతది. రూ. 1 ఎంటర్ చేయండి. ఎందుకంటే మనకు డెలివరీ ఛార్జ్ అనేది దాన్ని బేస్ చేసుకొని కాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ సేమ్ డే కాకుండా తర్వాత రోజు పెట్టండి. ఎందుకంటే అదే డెలివరీ ఛార్జ్ అనేది కొంచెం తగ్గుతది. ఇక్కడ వచ్చిందా? సర్ఫేస్ 181 అని వచ్చింది. ఇప్పుడు ఇంకా డైరెక్ట్ పేమెంట్ చేస్తే ఆ డెలివరీ నుంచి ఒక కొరియర్ పార్ట్నరు మీ ఇంటికి ఆర్ఎస్ డెలివరీ చేయడానికొస్తారు గదా! అలాగే వచ్చి మీరు రిటర్న్ ఎలాగైతే తీసుకెళ్తారో అలాగ మీ దగ్గరున్న ఫోన్ ప్యాకింగ్ బాక్సు తీసుకొనెళ్తారు. అది నేరుగా ఇంకా నా దగ్గరకొచ్చేస్తుంది. ఇక్కడైతే ఇక్కడ ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు కంటిన్యూ క్లిక్ చేసి ఆ పేమెంట్ చేయాల్సుంటది. తర్వాత వాళ్ళే వచ్చి మీ ఇంటికి మీ దగ్గరున్న రిపేర్ చేయాల్సిన ఫోన్ పిక్ చేసుకుంటారు. తర్వాత నాకు సెండ్ చేస్తారు. త్రూ కొరియర్ వస్తది. అది నా దగ్గరకొచ్చిన తర్వాత నేను దాన్ని చూసి రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను రిపేర్ అయిందా కాలేదా అని. తర్వాత మళ్ళీ మీరు రిటర్న్ కొరియర్ బుక్ చేసుకోవాల్సుంటది. ఫోన్ అనేది మీ దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలి కాబట్టి. రిపేర్ కాస్ట్ అయితే ఏం లేదండి ప్రస్తుతానికి. ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరున్న మొబైల్ సెండ్ చేయండి. ఫ్రీగానే రిపేర్ చేద్దాం. ఒకవేళ ఐసీస్ అవేవన్నా డ్యామేజ్ ఉంటే మాత్రమే కొనుక్కోవాలి. ఒకవేళ ఏదైనా అదే పార్ట్స్ కావాలన్నా అది మాత్రం బై చేయాల్సుంటది. దాని కాస్ట్ అది మొత్తం రిపేర్‌కి ముందే మీకు చెప్పడం జరుగుతది. మీకు నచ్చితే రిపేర్ చేపించుకోవచ్చు, లేదంటే రిటర్న్ చేసేస్తాం. ప్రస్తుతానికైతే ఇంకా అంతే అండి. మీకు డౌట్ రావచ్చు ఫ్రీగా ఎందుకు రిపేర్ చేస్తున్నారని. మనం ఈ వర్క్ స్టార్ట్ చేస్తుంది కొత్తగా కాబట్టి ఫస్ట్ కస్టమర్స్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి కాబట్టి నేనైతే ఫ్రీగా రిపేర్ చేసి నా కస్టమర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత నుంచి మనం పెయిడ్ రిపేర్స్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అది కూడా నేను ఇంటిమేట్ చేస్తాను వీడియోస్‌లో. అడ్రస్ కోసం అయితే ఈ వీడియోకి కామెంట్ చేయండి. నేను మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. అండ్ దట్స్ ఇట్ అంతే అండి. బాయ్ బాయ్.